రెండు అంశాలు ఇక్కడ. ఒకటి, అది ప్రభుత్వ భూమి, సెంట్రల్ యూనివర్సిటీ భూమి అన్నది ఒక ఇష్యూ. రెండవది, అసలు భూముల వేలాన్నే తప్పుపట్టిన రేవంత్ రెడ్డి గతంలో నియోపోలిస్లో భూములు ఎలా వేలం వేస్తారని సిబిఐకి ఫిర్యాదు చేసేదాకా వెళ్ళిన రేవంత్ రెడ్డి ఇప్పుడు భూములు ఎలా వేలం వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారు అనేది మహేశ్వర్ రెడ్డి గారు స్ట్రైట్గా అడుగుతున్న క్వశ్చన్. రెండవది, నిజంగా ఇది ప్రభుత్వ భూమి అయినా కూడా హెచ్సియు విద్యార్థులు అంత ఆందోళన చేస్తున్నప్పుడు, గతంలో మీరు ఉస్మానియా విద్యార్థిగా ఉన్నారు, ఆ పక్కన ఉస్మానియా ల్యాండ్స్ని కాపాడుకోవడానికి ఉద్యమాలు చేసిన వ్యక్తులు మీరు. ఇప్పుడు కూడా సెంట్రల్ యూనివర్సిటీ భూమినే వేలం వేయాల్సిన అవసరం ఏముంది? ఒకటి, అందులో చాలా జంతువులు నివాసం ఉంటున్నాయి, చెట్లున్నాయి, వాటి అన్నిటిని కొట్టేసి పర్యావరణ పరిరక్షణ కూడా దెబ్బతీస్తూ వేలం వేస్తున్నారు అనేది కూడా మీపై విమర్శ ఉంది. దీనికి ముందు ఏం చెప్తారు మీరు చెప్పండి. ముందుగా ద్వారా తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయబోతున్నాం. ఈ యొక్క బీజేపీ బీఆర్ఎస్ ఈ డ్రామా రాజకీయాలని కూడా ఈ 10 టీవీతో ఎండగట్టాలనేది ఒక ఆలోచన చేస్తా ఉన్నాం. 2003 ఆగస్టులో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ ఐఎంజీ భారత ఒక క్రికెట్ ఆధారిత సంస్థ ఏదైతే ఉందో, అహోబిల్లారావు అలియాస్ బిల్లారావు ఒక 45 స్టేడియం అంతర్జాతీయ ప్రపంచానికి అంతర్జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడా మైదానాలు ఏర్పరచాలని 45 స్టేడియంపై ఆయన అనుసంధానం చేస్తూ దాదాపు ఆయనకు 400 ఎకరాలను 2003లో ఒక ఎంఓడి చేయించుకోవడం జరిగింది. ఫ్లోరిడాలో కూడా ఆయనకు ఐఎంజీ భారత ఏదైతే ఆధారిత ఒక క్రికెట్ స్పోర్ట్స్ సంస్థ ఉందో ఇక్కడ కూడా డెవలప్ చేయాలని ఒక ఎంఓడి రాయించుకున్నటువంటి సందర్భంలో, అదే 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించారని, అక్కడ ఫ్లోరిడాలో ఇతనికి ఈ యొక్క సంస్థ కూడా అక్కడ లేదనే ఉద్దేశంతో ఈ కేవలం ఈ యొక్క భూమి ఈ కొట్టేయాలనే ఆలోచనతో చేశాడనే ఉద్దేశంతోనే మొత్తం కూడా నిజాలు తెప్పించుకొని 2004 రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ రాగానే రద్దు చేయడం తర్వాత ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి, డబుల్ స్టాండర్డ్ అనేది మెయిన్గా కిషాన్ గారు చెప్తున్నా లేకుంటే బీజేపీ నేతలు చెప్తున్నా ఏంటంటే, ఒక డబుల్ స్టాండర్డ్ రాహుల్ గాంధీ వన్యప్రాణి సంరక్షణ కాపాడాలంటున్నారు, మీరు ఇక్కడ చెట్లను కొట్టేస్తున్నారు, జింకలను వాటిని తరిమేస్తున్నారు, దాన్ని వేలం వేస్తున్నారు. ఒకటి డబుల్ స్టాండర్డ్ రాహుల్ గాంధీ చెప్పిందే ఫాలో కావట్లేదని. రెండోది, రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు భూములు వేలం వేయొద్దు అనేది మా స్టాండ్, వేలం వేయమని. ఇప్పటికే ఒక దఫా వేసినట్టున్నారు, ఇప్పుడు రెండో దఫా మళ్ళీ. దీన్ని ఎలా సమర్థించుకుంటారు మీరు? ప్రభుత్వ భూమే కాదా పక్కన పెట్టండి, ఈ డబుల్ స్టాండర్డ్ ఎలా సమర్థించుకుంటారు? గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కోకాపేట భూములు ఏదైతే ఉందో వేలం వేసిన విధానాన్ని ఆయన తప్పుపట్టారు. ఒక ఉన్నటువంటి వాళ్ళ సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకుల్ని ఆడనటువంటి పాలకులు వివరించారని జరిగిన విధానాన్ని మనం వ్యతిరేకించాం. ఆ రోజు వేలం వేసిన విధానాన్ని వ్యతిరేకించాం. దాదాపు ఇది 21 ఏళ్ల తర్వాత ఒక న్యాయస్థానాల నుంచి వచ్చినటువంటి తీర్పు అండి. ఇది న్యాయస్థానం నుంచి వచ్చినటువంటి తీర్పు. దీని మీద ఈ భూమి మీద సర్వ హక్కులు ప్రభుత్వానికి ఉన్నాయి. ప్రభుత్వం అనేది ప్రభుత్వ పెద్దల వ్యక్తిగత అవసరాల కోసం వివరించట్లేదు. ఇవాళ ఒక ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల యొక్క అవసరాల కోసం ఈరోజు వెచ్చిస్తా ఉంది. దీన్నేదో మేము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దీన్నేదో దోచేస్తున్నారు, దీన్ని కాజేస్తున్నారని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మాట్లాడితే చాలా నిస్సిగ్గుగా ఉందండి. ఇవాళ ఇదే బీఆర్ఎస్ పార్టీ ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్ని భూముల్ని వేలం వేసిందండి. ఇవాళ ఉప్పల్ బగాయత్ కావచ్చు, కోకాపేట భూములు కావచ్చు, హౌసింగ్ సొసైటీ భూములు కావచ్చు, దాదాపు హైదరాబాద్ చుట్టుపక్కల 2000 ఎకరాలను ఇవాళ వాళ్ళు అమ్మలేదా? ప్రభుత్వ భూములు అమ్మలేదా? దేనికోసం అమ్మారు వాళ్ళు? రెవెన్యూ కోసం. 10,000 కోట్లకు రెవెన్యూ కోసం అమ్మలేదా? ఒకసారి ఇది పెద్దలు ఇచ్చిన ఆస్తి. మనం బ్రతకడానికి మన సోకులకు ఈ భూములు అమ్మొద్దు, ఇది నెట్టి పరిస్థితులు అమ్మకూడదు. రాష్ట్రంలో ఉన్న అన్ని భూములను తెగనమ్ముకొని పోతే భవిష్యత్ తరాలకు ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే చివరికి శ్మశానాలకు కూడా కరువు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ భూములను అమ్మద్దు, భూములను అమ్మేస్తే భవిష్యత్ తరాలకు శ్మశానాలు కూడా దొరకవు అనే స్టేట్మెంట్ అది ఆయన వినిపించారు కిషాన్ గారు. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా చేసిన కామెంట్ అది. ఇవాళ
దాని కట్టుబడితోనే హైడ్రా పేరు మీద పరిరక్షణ కోసం, ప్రకృతి పరిరక్షణ కోసం ఎవరు మీరు పరిరక్షించిన భూమి కాదు 400 ఎకరాలు. ఇవాళ లేకులు కుంటలను బీఆర్ఎస్ హాయంలో విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చి ధ్వంసం చేస్తే ఈ ప్రభుత్వం కదా ఇవాళ కాపాడుతుంది. ఈ ప్రభుత్వం కదా హైదరాబాద్ చుట్టుపక్కల, నగర చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఇవాళ కాపాడుతున్నాం కదా నేను అనేది. హైదరాబాద్ తెలంగాణ హైదరాబాద్ ఎవరి హాయంలో విధ్వంసం అయిందండి? బీఆర్ఎస్ హాయంలో ఎంత విచ్చలవిడి అనుమతులతోని వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం విచ్చలవిడిగా అనుమతులు నేను పోవాలంటే రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ స్పెసిఫిక్ గా అంటున్నా. దయాకర్ గారు, నిజంగా హైదరాబాద్ మంచిది, మీరు చాలా బాగా చేస్తున్నారని గతంలో కూడా ప్రశంసలు వచ్చాయి. అలా పరిరక్షించిన భూమిని వేలం వేసుకోవచ్చు కదా, ఎవరు అడ్డుకుంటారు మిమ్మల్ని? అవును, నేనేమంటున్నాను, ఇది ఇలా ప్రభుత్వ భూమి, హెచ్సియు భూమి హెచ్సియుకు ఉంది. హెచ్సియు భూమిలో ఒక అంగుళం కూడా ఈ ప్రభుత్వం తీసుకోవట్లేదు. ఇది ఒక చట్టబద్ధంగా కేవలం హెచ్సియు అనేది ఒక సెంట్రల్ బీజేపీ సెంట్రల్ కాబట్టి ఈ యొక్క ఆడిస్తున్నటువంటి నాటకం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు విద్యార్థులను అడ్డుపెట్టుకొని ఒక రాజకీయాలు చేస్తా ఉన్నాయి. అక్కడ వాళ్ళు పక్షులు ఉన్నాయని, లేనివి ఉన్నట్లులాగా జంతువులు ఉన్నాయని, లేవి ఉన్నట్లాగా కుక్కలు ఉన్నాయి, నక్కలు ఉన్నాయి, పులులు ఉన్నాయని, మీరు చెప్పండి. అక్కడ జంతువులు చెట్లు లేవండి. అదొక మైదాన ప్రాంతంగా ఉంది. 15-20 ఏళ్లుగా ఖాళీ ఉన్నాయి కాబట్టి చెట్లు మొలిచినాయి తప్ప అక్కడ అంటే కిరణ్ హెచ్సి విద్యార్థి కూడా అయినా అక్కడ చాలా ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి, అందుకే కిరణ్ ని కూడా లైవ్ లో తీసుకున్నాం మనం. ఈ 400 ఎకరాలు ప్రభుత్వ భూమి అనడానికి ఎలాంటి ఆధారం లేదు, ఒక పాయింట్. రెండోది, 400 ఎకరాలని మీరు తీసుకొని 590 ఎకరాలు, ఆయన చెప్తున్న ప్రకారం 590 ఎకరాలు ఇక్కడ తీసుకొని ఇచ్చింది 391 ఎకరాలే. అంటే 200 ఎకరాలు తక్కువ బదలాయించారు అనేది ఒక పాయింట్. దానికి సంబంధించి ఆన్ రికార్డ్ ఎలాంటి ఎవిడెన్స్ లేదు. అంటే యూనివర్సిటీకి మీరు ఇచ్చినట్టు అక్కడ యూనివర్సిటీ పేరు మీద భూములు లేవు, ఇక్కడ వీళ్ళు ఇచ్చినట్టు ఇక్కడ ప్రభుత్వానికి వీళ్ళు ల్యాండ్ ఓవర్ చేసినట్టు ఈ యొక్క డాక్యుమెంట్ మీద ఇంకేమీ లేదు అనేది ఒక పాయింట్. రెండోది, మొత్తం 2300 ఎకరాలు యూనివర్సిటీకి ఉంటే దాన్ని రకరకాలుగా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసారనుకోండి, ఆ లెక్క కూడా తేలాలి. ఆ లెక్క బయట పెట్టండి, ప్రభుత్వం మీదే కాబట్టి మీరు బయట పెట్టమని కూడా అడుగుతున్నారు. పెడతారా మరి? ఇప్పుడు కళ్యాణ్ గారు, నేను సూటే చెప్తాను, 21 ఏళ్ల తర్వాత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చట్టపరంగా గెలిచి గెలిపించుకున్న తర్వాత కూడా బండి సంజయ్ లాంటి వాళ్ళు ఇది అడవి భూములు, ఇది ఫారెస్ట్ భూములు, కానీ ఇవాళ దీని మీద ఒక రచ్చ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదనే విషయం ఇవాళ అనేక ఉన్నటువంటి ఇండియన్ ఎయిర్లైన్స్ లాంటి ప్రైవేట్ వాళ్ళకు ఉపయోగినప్పుడు ఇవాళ అత్యున్నత దేశంలో ఉన్నటువంటి ప్రజా ఉన్నటువంటి వారి అన్నిటి కూడా ప్రైవేట్ పరం చేసినటువంటి బీజేపీ నాయకులు హైదరాబాద్ లో విలువైన భూముల్ని కూడా కొందరు అయినటువంటి వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకు దారదత్తం చేసినప్పుడు, ఇష్టానుసారంగా వ్యవహరించినప్పుడు లేనిది ఇవాళ ప్రభుత్వం చాలా చట్టబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ఈ యొక్క ప్రతి అంగుళాన్ని, ప్రతి ఒక్క గుంట భూమిని కావచ్చు, ప్రతి దాన్ని ఈ తెలంగాణ ప్రజలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ప్రజల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టడానికి ఉంది. ఈ తెలంగాణలో విద్యను, ఉపాధిని, ఇలా ఉద్యోగ అవకాశాలను పెంచడానికి ఈ ప్రభుత్వం మరో ఏకైక లక్ష్యంతో పనిచేస్తుంది. మీరందరూ చూస్తూ ఉంటాయి. ఇంత ముందుకు కిషన్ గారు మాట్లాడారు, ఫ్యూచర్ సిటీలో పెట్టుకోవచ్చా, ఇంకో దగ్గర పెట్టుకోవచ్చా. వాళ్ళ నిర్వాహకం వల్లే తెలంగాణ మొత్తం ఆగమైపోయింది. వాళ్ళ ఏం జరుగుతుంది ఇది తెలుద్దాం మనం, దాని గురించి మాట్లాడండి. ఇది ముమ్మాటికి ఇది ముమ్మాటికి ప్రభుత్వ భూమి. ఒక్క గజం భూమి కూడా ఇది సెంట్రల్ యూనివర్సిటీ భూమి ఇక్కడ కూడా తీసుకోలేదు. అత్యంత చట్టబద్ధంగా ఈ ప్రభుత్వ భూములనే ఇవాళ ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఇవాళ వెచ్చిస్తా ఉంది. కానీ దీన్ని తప్పట్టే నైతిక తర్వాత బీఆర్ఎస్ గానీ బీజేపీ నాయకులు గానీ లేదని నేను కోరుతా ఉన్నాను. వీళ్ళు కొందరి ప్రయోజనాలని ఉద్దేశించి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికే, ఇవాళ కాళ్లలో కట్టబెట్టడానికి, అభివృద్ధిని అడ్డుకునే శక్తులు కాబట్టి ఇవాళ విద్యార్థులను అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తా ఉన్నారు. ఇవాళ నిన్న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కావచ్చు, ఏది కావచ్చు, ప్రచారం చేస్తూ ఉన్నది లేనట్టుగా ఈ రోజు ప్రచారం చేస్తా ఉన్నారు. ఇవాళ పులులు ఉన్నాయని, మేకలు ఇక్కడ సింహాలు ఉన్నాయని
ఇలా జింకల బొమ్మలు పెట్టి ఇంకో పెట్టి నేను అంటా ఉన్నానండి, మామూలు పల్లెటూర్లలో కూడా నెమళ్ళ అరుపులు ఉన్నాయి. ఎక్కడో అరుపుల్ని తీసుకొచ్చి ఎక్కడో వీడియోలు తీసుకొచ్చి ఇగో ఈ భూముల్ని ఈ జేసీపీలు తగిలితేనే ఇగో ఈ జింక మృతి చెందింది, ఈ నెమళ్ళు అరుస్తా ఉన్నాయని రకరకాలుగా పర్యావరణం ఇలా గ్రీన్ హంట్ పేరు మీద వాళ్ళు మాట్లాడే చాలా బాధ కలుగుతా ఉంది. ఇది చాలా ముమ్మాటికి ఇది బీజేపీ టీఆర్ఎస్ ఈ ప్రభుత్వం చాలా చట్టబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా అదే పాయింట్ అడుగుతాను. ఒకటి దయాకర్ గారు 2-3 విషయాలు మిమ్మల్ని అడుగుతాను, మీరు స్ట్రైట్ గా దానికే సమాధానం చెప్పండి. ఒకటి, విద్యార్థి నేతలు ఇద్దరిపై, వాళ్ళిద్దరు అకాడమిక్స్ లో టాపర్స్, వాళ్ళు డెడ్లీ వెపన్స్ పట్టుకొని వచ్చి దాడులు చేశారు. 100 మంది, మీ బుల్డోజర్లు అవన్నీ కనిపిస్తున్నాయి ప్రొక్లైనర్స్, అంతమంది పైన దాడి విద్యార్థి నేతలు చేస్తారా అనేది ఒకటి. అంటే విద్యార్థులు దాడులకు దిగుతారని మీరు కూడా నమ్ముతారా? ఎందుకంటే మీరు ఓయూ విద్యార్థి నేత. ఒకటి. రెండోది, గుంట నక్కలు అని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం తప్పు అనేది కిరణ్ గారైనా కృష్ణ గారైనా అంటున్నమాట. 2. మూడోది, సాంకేతిక టెక్నికల్ అంశాలు లీగల్ అంశాలను పక్కన పెడదాం కాసేపు. యూనివర్సిటీ పక్కనే 400 ఎకరాల భూమి ఉంది, అది యూనివర్సిటీదా కాదా అనేది ప్రభుత్వం పక్కన పెడదాం. దాన్ని యూనివర్సిటీకే ఇవ్వడం వల్ల యూనివర్సిటీకి ఇంకా లాభం జరుగుతుంది కదా. యూనివర్సిటీ మా భూమి మాకు ఇవ్వమని అడుగుతుంది మిమ్మల్ని, పోనీ ప్రభుత్వాన్నే వేడుకుంటుంది అనుకుందాం. ఆ భూమిని ఇవ్వచ్చు కదా యూనివర్సిటీకి, నష్టమే ఉంది, దాన్ని వేలం వేసాడు ఎందుకు? ఇప్పుడు యూనివర్సిటీ కావాల్సినంత భూమి కావాల్సినంత లేదనే కదా గోలా. 2300 ఎకరాలు యూనివర్సిటీకి ఉన్న భూమిని మీద 500 తెచ్చారు. అవును, ఇందులో మెజారిటీ పంపకాలు జరిగింది చంద్రబాబు టీడీపీ కాంగ్రెస్ హయాంలోనే. బీఆర్ఎస్ పెద్దగా చేసింది ఏం లేదు, ఇందులో ఏమీ చేయలేదు. లిస్ట్ ఉంది. కళ్యాణ్ గారు ఇంకొక పాయింట్ మీకు ఇంకొకటి అడిషనల్ యాడ్ చేస్తాను. ఒక్క నిమిషం దయాకర్ గారు, ఒక్కటి యాడ్ చేస్తాను ఫైనల్ గా. ఈ యూనివర్సిటీ అసలు ఎస్టాబ్లిష్మెంట్ అయింది ఎప్పుడు తెలుసా? 1969లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగినప్పుడు విద్యార్థులు అసూలు బాస్తే అప్పుడు డిమాండ్, అంటే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ని అనగదొక్కడానికి యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. ఆ డిమాండ్ పక్కన పెట్టడానికి మీకు ఒకటి ఇచ్చామని చెప్పడానికి. అలాంటి యూనివర్సిటీని మనం కాపాడుకోవాలా వద్దా మీరు చెప్పండి ఫైనల్ గా. ఏర్పాటైంది. ఇవాళ విద్యార్థి నాయకుల మీద కేసులు పెట్టినట్టు, కానీ విద్యార్థి నాయకుల మీద ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు పెట్టలేదు. అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు వాళ్ళ యొక్క డ్యూటీకి విధులకు ఆటంకం కలిగించినప్పుడు, వాళ్ళు ఇబ్బంది కలిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళ చర్యలు చూసి పెట్టారేమో కానీ తప్ప అది ప్రభుత్వం పెట్టించింది అనేది ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి గారి పైన నేప వేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక పాయింట్ నేను అంటున్నాను. ఇంకొక పాయింట్ కళ్యాణ్ గారు చెప్పండి. ఇవాళ యూనివర్సిటీకి కావాల్సినంతటువంటి భూమి ఉంది. ఒక విషయం, ఇవాళ ప్రభుత్వం యూనివర్సిటీ భూమికి సంబంధం లేదు. ప్రభుత్వం భూమిలో ప్రభుత్వం ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఒక ప్రణాళికతోని ఒక ముందుకెళ్తాము. దీన్ని కొంతమంది ఈ భూమికి యూనివర్సిటీ ఎస్సీ భూమి అని అంటగట్టి కొందరు ఉన్నటువంటి శాస్త్రీయత లేని కొన్ని సంఘాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, దీంట్లో చొరబడి ఈ ఇష్యూని మొత్తం తప్పుదారి పట్టించి యూనివర్సిటీ భూమిని ఆక్రమిస్తున్నట్లాగా ఒక ప్రేరేపించి దీని వెనకాల మొత్తం కూడా అన్ని తానే వివరిస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, సెంట్రల్ యూనిట్ ఉన్నటువంటి బీజేపీ నేతలు అర్థం కావచ్చు, వీళ్ళందరూ కూడా మొత్తం కూడా ఒకటై దీన్ని ఒక పెద్ద ప్రాపగండ చేసి తెలంగాణ అభివృద్ధిని, నిరుద్యోగుల గొంతులు, నిరుద్యోగుల జీవితాలు, రేపు భవిష్యత్తులో విద్యా ఉపాధి, ఆ ల్యాండ్ వేలం వేయడానికి నిరుద్యోగుల జీవితాలకు ఏంటండి సంబంధం? ఆ ల్యాండ్ వేలానికి నిరుద్యోగుల జీవితాలకు ఏంటి సంబంధం? అవునండి వాళ్ళ దాని వల్ల ల్యాండ్ వేలం పాటలేసి మీరు రియల్ ఎస్టేట్ చేయబోతున్నారు అక్కడ, దానికి విద్యార్థులకు నిరుద్యోగులకు ఏంటి సంబంధం? అవును, ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది? తెలంగాణ యువత భవిష్యత్తు కోసం, అదానీ గారి కోసం పనిచేస్తుంది, ఎంఆర్ ఇండియా కోసం పనిచేస్తుంది. అదానీ, ఎంఆర్ ఇండియా వీళ్ళని మీరే కదా తీసుకొని వచ్చింది. గ్రహజా గ్రూప్ వస్తుంది. ఎవరు ఇలాంటి కొంతమంది బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కాదా? ఎంఆర్ ఇండియా చిక్కులు ఏదైతున్నాయో అదే గచ్చిబౌలి దగ్గర ఉన్నాయో దాన్ని సెటిల్ చేస్తా అన్నారు. ఎంఆర్ ని ఇవాళ అదాని కొనుగోలు చేస్తున్నాడు. అసలు ఈ ఉద్యమాన్ని అసలు కళ్యాణ్ గారు అడిగిన ప్రశ్నకు సమాధానమే చెప్పలే. ఇస్తే ప్రాబ్లం ఏంటిది? యూనివర్సిటీకి వదిలేస్తే ప్రాబ్లం ఏంటిది? దాని సమాధానం లేదు. యూనివర్సిటీ భూమి యూనివర్సిటీకి ఉంది.